హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ద ట్రైన్ బ్లాగర్. నేను మీ ఆర్కే. ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు ప్రాంతం నుండి గుంటూరు నుండి తెలంగాణలోని ఉన్న వికారాబాద్కు ప్రయాణించే పల్నాడు ఎక్స్ప్రెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ని అయితే ఇవ్వండి. మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. అలాగే షేర్ చేయండి. మన వీడియోస్ అయితే కొంతమందికి అయితే రీచ్ అయితే అవుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే పల్నాడు ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ని గుంటూరులో ఎల్డర్ బ్రదర్గా పిలుస్తారు. ఎందుకంటే గుంటూరులో ఉదయం సమయంలో గోల్కొండ, సింహాద్రి, పల్నాడు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ 10 నిమిషాలు లేదా గంట గ్యాప్తో బయలుదేరుతాయి. ఇలానే విజయవాడలో కూడా సిస్టర్ ట్రైన్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఈ ట్రైన్కు జనవరి 2020లో భారతదేశంలో మొట్టమొదటి వికలాంగుల స్నేహపూర్వక రైలుగా మారింది. ఈ ట్రైన్ వచ్చేసి పల్నాడు ఎక్స్ప్రెస్ ని 1998వ సంవత్సరంలో ఆగస్టు 16న ప్రారంభించారు. గుంటూరు సికింద్రాబాద్ మధ్య ప్రారంభించారు. ఈ ట్రైన్ కి పల్నాడు ఎక్స్ప్రెస్ కి అనే పేరు ఎలా వచ్చింది అంటే, గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం ఉంది, అందుకు ఈ ట్రైన్ కి పల్నాడు అనే పేరు వచ్చింది. ఈ ట్రైన్ 2007 గుంటూరు నుండి సికింద్రాబాద్కి నడుస్తున్న ఈ ట్రైన్ని వికారాబాద్కి పొడిగించారు. అది ఒక ఇంటర్సిటీ ట్రైన్గా అయితే నడిచేది అప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఇంటర్సిటీ ట్రైన్గానే అయితే నడుస్తుంది. ఇంకా ప్రస్తుత వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ 12747 గుంటూరు టు వికారాబాద్ పల్నాడు ఎక్స్ప్రెస్ గుంటూరులో ప్రతిరోజు ఉదయం 5:45 బయలుదేరి వికారాబాద్కి మధ్యాహ్నం 2:17 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెంబర్ 12748 వికారాబాద్ టు గుంటూరు పల్నాడు ఎక్స్ప్రెస్. వికారాబాద్లో ఈ ట్రైను ప్రతిరోజు మధ్యాహ్నం 2:40 బయలుదేరి గుంటూరుకు రాత్రి 9:05 చేరుకుంటుంది. ఈ ట్రైను ప్రయాణించే మార్గం మొత్తం ఎలక్ట్రిక్ లైన్ కావడంతో ఈ ట్రైను వ్యాప్ 7 లేదా వ్యాప్ 4 లోకోమోటివ్లతో అయితే నడుస్తుంది. ఇది రీసెంట్గానే ఎలక్ట్రిక్లో అయితే అవ్వటం అయితే జరిగింది. ఇప్పుడు స్టాప్స్ అయితే చూద్దాము. గుంటూరు నుండి బయలుదేరిన ఈ ట్రైను నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, నడుకుడి జంక్షన్, విష్ణుపురం, మిర్యాలగూడ, నల్గొండ, చిట్యాల, నాగిరెడ్డిపల్లి, సికింద్రాబాద్ జంక్షన్, బేగంపేట్, సనత్ నగర్, లింగంపల్లి, శంకర్పల్లి మీదుగా వికారాబాద్ జంక్షన్కి చేరుకుంటుంది. ఈ ట్రైను 21 కోచ్లతో నడుస్తుంది. అవి 4 సెకండ్ సీటింగ్ కోచ్లు, ఒక ఏసీ చైర్ కార్, 14 జనరల్ కోచ్లు, 2 ఎస్ఎల్ఆర్ కోచ్లు అయితే ఈ ట్రైన్కి ఉన్నాయి. ఇంకా ఈ ట్రైను మెయింటెనెన్స్ మొత్తం గుంటూరులోనే జరుగుతుంది. ఈ ట్రైన్కి 3 డెడికేట్ రేకులు ఉన్నాయి. సింహాద్రి ట్రైన్తో రేక్ షేరింగ్ చేసుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 353 కిలోమీటర్లు నడుస్తుంది. ఈ ట్రైన్ ఆపరేట్ స్పీడ్ వచ్చేసి గంటకు 56 కిలోమీటర్లు, మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి గంటకు 110 కిలోమీటర్లు. ఈ ట్రైను గుంటూరు వాసులకు హైదరాబాద్కి వెళ్ళడానికి బెస్ట్ ట్రైన్, అలాగే హైదరాబాద్ నుండి వికారాబాద్కి వెళ్ళడానికి కూడా బెస్ట్ ట్రైన్ ఇది. ప్రతిరోజు చాలా రష్గా అయితే నడుస్తుంది. సోమం మంగళ సమయంలో అయితే చాలా రష్గా అయితే ఎక్కువగా నడుస్తుంది. ఈ ట్రైన్ అయితే తెనాలి వరకు పొడిగించాలని ఒక ప్రపోజల్ అయితే ఉంది, కానీ అది జరగదు. ఎందుకంటే ఈ ట్రైను మన గుంటూరు నుండి అయితేనే చాలా రష్గా వెళ్తూ ఉంటుంది. ఇంకా ఈ ట్రైన్ తెనాలి వరకు పొడిగిస్తే మాత్రం ఇంకా చాలా రష్గా అయితే వెళ్తుంది. అందుకే ఈ ట్రైన్ పొడిగించే అవకాశాలు కూడా లేవు. అలాగే ఈ ట్రైన్ ఎల్హెచ్పి కోచ్లకు మార్చాలని అయితే చాలా మంది అయితే కోరుకుంటున్నారు. అలాగే నేను గోల్కొండ సింహాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ హిస్టరీ వీడియోస్ కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, ఖచ్చితంగా ఆ వీడియోస్ అయితే చూసేయండి. ఇవి మన పల్నాడు ఎక్స్ప్రెస్ కు సంబంధించిన విషయాలు. నేనేమైనా మిస్ చేస్తుంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే సైనింగ్ ఆఫ్. బై బై.